ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవీ నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. రేపు సోమవారం నుండే నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి రకరకాల ధర్మ సందేహాలు ఇందులో మనకు వస్తూనే ఉంటాయి. అంటే ఎప్పుడు పులికాపు అంటే ఎప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, ఇల్లు దులుపుకోవడం కదా. అమావాస్య తర్వాత జనరల్గా చెప్తూ ఉంటారు కదా. మరి అమావాస్య అయిపోయిన వెంటనే పాడ్యమి నాటి నుంచే మొదలు కాబట్టి ఎట్లా మరి ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో దేవీ నవరాత్రుల్లో చేయకూడనటువంటి తప్పులు ఏమిటి, ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏమిటి, ఇత్యాది విషయాలన్నీ మీ ద్వారా అక్క. ఎప్పుడు కూడా అమావాస్య తర్వాత నెక్స్ట్ డే క్లీన్ చేసుకోవడం అనేది అలవాటు మాకు. అంటే దేవుళ్ళని అంతా కూడా పుల్కాప్ అంటాము, అదంతా కూడా అప్పుడే చేసుకోవడం అనమాట. అయితే ఈసారి దసరాలు అని అంటే చాలా మంది కలశ స్థాపన అవి కూడా చేసుకుంటారు, చాలా టైం పడుతుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ముందు రోజు నాడు చేసుకుంటారు అనమాట. అయితే క్లీనింగ్ అనేది యాక్చువల్గా అమావాస్య నాడు కనుక క్లీన్ చేస్తే క్లటర్స్ అన్ని కనుక రిమూవ్ చేసేసుకుంటే నెక్స్ట్ డే నుంచి చాలా బాగుంటుంది అని చెప్తారు మేనిఫెస్టేషన్లో. ఓకే. కాబట్టి మీకు అక్కడ ఏమన్నా చాలా కష్టంగా ఉంటుంది, మార్నింగ్ పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు, ఉపవాసం కూడా ఉంటారు, మొత్తం పని అంతా లేట్ అవుతుంది అని అనుకుంటే గనక తెల్లవారుజామున 4ంటికి లేచి క్లీనింగ్ ఒక గంటన్నర అయిపోతుందంటే ఇట్స్ ఓకే. లేదు అంటే గనక ముందు రోజే చేసుకోవడం అనేది బెటర్. అమావాస్య నాడు చేసుకోవడం, ఇల్లు దులుపుకోవడం కాదు, ముందు రోజు ఈసారి అసలు గురువారమే ఇల్లు దులుపుకోవాలి. శుక్రవారం నాడు మనం ఇల్లు దులుపం కదా, లేదంటే శనివారం నాడు ఇల్లు దులుపుకోవచ్చు, ఆదివారం ముందు రోజు సాటర్డే ఇల్లు దులుపుకోవచ్చు, సాటర్డే చేసుకోవచ్చు. అంటే పండగ లేదు కొంచెం ఎక్కువగా ఉంది, పెద్ద ఇల్లుగా ఉంది, చాలా దులుపుకోవడం చాలా అంటే గురువారం స్టార్ట్ చేసాం కాబట్టి శుక్రవారం కూడా చేసుకోవచ్చు. శుక్రవారం స్టార్ట్ చేయకూడదు, గురువారం కొంచెం ఏదైనా కొంచెం స్టార్ట్ చేసుకొని పేరుకని చెప్పి స్టార్ట్ చేసామని చెప్పి అలా చేసుకుని కూడా చేసుకోవచ్చు అన్నమాట. మరి చేయకూడని పనులు ఏంటి అని అంటే గనక గట్టిగా మాట్లాడడం, కోపం తెచ్చుకోవడము, పిల్లల్ని పిచ్చి పిచ్చి మాటలతో తిట్టడము, ఇలాంటివి అనేది పొరపాటున కూడా చేయకూడదు. భర్తను విసుక్కోవడం, భార్యను విసుక్కోవడము, పని వాళ్ళని పని ఉన్నప్పుడే నువ్వు మానేస్తావు అని చెప్పి అనుకోవడం, ఇలాంటివన్నీ చేయకూడదు. జనరల్గా దసరా సెలవులు మొదలయ్యేటప్పటికి అందరికీ కూడా ఊర్లు వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఊర్లు వెళ్ళే హడావిళ్ళల్లో కూడా ఉంటారు కాబట్టి ప్లాన్ చేసుకోవడం ఎట్లా, పూజ ప్లాన్ చేసుకోవడం ఎలా అని అనుకుంటే కనుక 9 రోజులు పూజ చేసుకోవాలి, కలశం పెట్టుకోవాలంటే మాత్రం ఒకటే దగ్గర ఉండాలి. లేదు మేము ఎక్కడైనా సరే చేసుకోవాలనుకుంటున్నాము, ఊర్లో అయితే కూడా చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఇక్కడ 2 రోజులు చేసుకొని అక్కడ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక 3వ రోజు నుంచి కూడా స్టార్ట్ మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ అడ్లు వచ్చే రోజులు అని అనుకుంటే కనుక లాస్ట్ 3 days అయినా చేయొచ్చా? చేయొచ్చు. దుర్గాష్టమి చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. 3 days అయినా. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే కనుక లలితా సహస్రం 3 పూట్ల చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. 3 పూట్ల లలితా సహస్రం చదివితే చాలా మంచిది. అర్గళా స్తోత్రం అని ఉంటుంది అమ్మవారిది, చాలా బాగా కలిసి వస్తుంది. ఈ 9 రోజులు గనక అర్గళా స్తోత్రం చదివితే గనక చాలా బాగుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ నామాల్ని కూడా మీరు చెప్పి ఉన్నారు ఆల్రెడీ. ఒక్కసారి మన ప్రేక్షకులకు కూడా ఒక్కసారి ఈ సందర్భంగా ఈ 32 నామాల్ని గనక చదువుకుంటే వచ్చేటటువంటి అంటే అమ్మవారి అనుగ్రహం ఎలా వస్తుంది అనేది ఒకసారి చెప్పండి. ఆ తర్వాత ఒకసారి చదివి కూడా వినిపించండి, ప్రేక్షకులు చక్కగా. అలాగే తప్పకుండా చెప్తాను పద్మిని. మనం కనకదుర్గ అమ్మవారి గుడిలో ఎక్కడ కూడా మనం చూస్తే కనుక హోమము అంటే చండీ హోమం చేస్తాం, అమ్మవారికి ఏమో నామాలంటే లలితా సహస్రనామాలు చదువుతాం. మరి దుర్గా సహస్రనామం చదవట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటే అమ్మవారే తనంతట తానే ఈ 32 నామాలు చెప్పారట, నాకు ఈ నామాలంటే చాలా ఇష్టము అని చెప్పారు. కాబట్టి ఆ 32 నామాలు చదివితే లలితా సహస్రం చదివినంత ఫలితం వస్తుంది అని ఖచ్చితంగా. బ్యూటిఫుల్ అసలు. ఎందుకంటే లలితా సహస్రనామం 3 సార్లు చదవాలండి, మాకు అంత సమయం అంటే ఆఫీసులని ఇలా గజిబిజి లైఫ్లో మాకు అవ్వదు, లేకపోతే మాకు చదవటం రాదనుకునే వాళ్ళకి ఇది మంచి అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయం. అలాగే లలితా సహస్రంలో ఇంకోటి ఏంటి అని అంటే మనం చదివామనుకో అమ్మవారి గురించి మొత్తం తెలుస్తుంది మనకి. ఇప్పుడు అంటూ ఉంటారు కదా వారాహి అమ్మవారు ఉగ్రదేవత అని, అంటే అసలు వారాహి అమ్మవారు ఉగ్రదేవత అయితే లలితా సహస్రనామాల్లో ఎందుకుంటుంది ఆవిడ? గిరిచక్ర రథారూఢ అని చెప్పి వస్తుంది అమ్మవారి గురించి. అలాగే శ్యామలమ్మ గురించి, ఆవిడ దశమహావిద్యల్లో మాతంగిదేవి, ఆవిడ జంద అవుతుంది. మనం అమ్మవార్లకి కూడా పేర్లు పెట్టేసే ఎంత పెద్దవాళ్ళం అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి అని అనుకుంటే గనక ఆవిడ జ్ఞానశక్తిగా ఎందుకు కనపడతారు?
అలా అమ్మవారి స్వరూపం ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. అర్థమవుతుంది అసలు అమ్మవారికి ఏమి ఇష్టం, ఏం నైవేద్యం పెట్టాలి అని అంటే గూడాన్న ప్రీతి మానస అని ఉంటుంది. గూడాన్నము అంటే బెల్లం అన్నం అంటే అమ్మవారికి ఇష్టమా, మందార కుసుమ ప్రియ, అబ్బా మందార పూలు అంటే అమ్మకి ఇష్టమా, చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, అబ్బా ఇన్ని పూల, ఈ పూలు అంటే అమ్మవారికి ఇష్టమా, ఇదంతా అర్థమవుతుంది. అన్నీ ఉంటాయి అయితే అందులో అన్నీ అర్థం, అన్నీ తెలుసుకుంటే అసలు మణిద్వీపం అంటే ఏంటి, చింతామణి గృహంతస్థ, అబ్బా అలాంటి ఇంట్లో అమ్మవారు ఉంటుందా అన్నమాట. మీరు చూసుకుంటే కనుక అమ్మవారి దగ్గర సముద్రాలు ఎలా ఉంటాయి మీకు తెలుసా, షుగర్ కేన్ ఉంటుంది కదా మనకి, ఇక్షు అని అంటారు, అది సముద్రం అంట, ఆ రసం సముద్రం అంట, ఆ ఒడ్డున ఉంటుంది మణిద్వీపం. అర్థమైందా, అంటే మధురమయం అన్నమాట. ఇంకా అలాంటి మధురమయమైన ఇంట్లో అమ్మవారు ఉంటారా, ఇన్ని ప్రాకారాలు ఉంటాయి. అసలు అమ్మవారు ఎక్కడుంటారు, వారాయి అమ్మవారు ఎక్కడుంటారు, ఆవిడ ఎటువైపు ఉంటారు అన్నీ కూడా మనకి చదువుతూ ఉంటే తెలుస్తుంది, అవగాహన వస్తుంది. ఇంకా ఇది చదువుకుందాం అది చదువుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది. మణిద్వీపం గురించి ఒకసారి వివరంగా ఎప్పుడైనా చెప్తారా, తప్పకుండా నేర్పిస్తారా మన నేర్పిస్తా, ప్రేక్షకులకి? తప్పకుండా మరి మీరు నేర్పిస్తాను. తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మీ ఇంట్రెస్ట్ ని నాకు తెలియజేయండి. సో దట్ ఎస్ ఇంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని అది తెలుసుకుని చెప్తే ఇంకా ఉత్సాహంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మేము మణిద్వీపాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాం అని ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పండి కమెంట్ సెక్షన్ లో. రైట్ అక్క, అయితే ఫ్యూచర్ లో మనం దీని గురించి చేద్దాం, ఒక బ్యూటిఫుల్ సిరీస్ లాగా లెటస్ ప్లాన్. తప్పకుండా చేద్దాం. ఇప్పుడైతే ద్వాత్రించున్నామాలు మనం చదువుకుందాం, నేర్చుకుందాం. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం దుర్గా ద్వాత్రించున్నామాల చదువుకుందాం. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్మిని వారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకదవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్యా, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానభాసిని, దుర్గమోహ, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి, నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేత్ సర్వా భయాన్ముక్తో భవిష్యతి న సంశయః, శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోऽపి వా ద్వాత్రింశన్నామ పాఠేన ముచ్యతే నాత్ర సంశయః. ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. ఎంత ఎంత అద్భుతమైన ప్రత్యామ్నాయం అంటే చాలా ఈజీ కూడా. ఆల్టర్నేటివ్ చక్కగా అమ్మవారే అందించారు అంటే ఇంకా మాటలు లేవు ఇంకా మాట్లాడటానికి. చక్కగా చేసుకోవచ్చు, ఇక వీలైనన్ని సార్లు చేసుకోవచ్చు. ఇది ఎంతో ఒక 2 నిమిషాలు టైం అంతే, 11 టైమ్స్ అన్న చదువుకోవచ్చు. అమ్మవారికి చదువుతూ చక్కగా 32 నామాలు ఉన్నాయి. 32 ఒక్కొక్క పువ్వు అమ్మవారికి పాదాలకి సమర్పించుకోవచ్చు. పువ్వులతో పాటు ఇంకేం సమర్పించవచ్చు, పువ్వులు సమర్పించుకోవచ్చు. లేదంటే గనక ముత్యాలు ఉన్నాయి అనుకో, ఒక 32 ముత్యాలు ఉన్నాయి, చక్కగా ఒక్కొక్క ముత్యం అమ్మవారి పాదాల దగ్గర పెట్టచ్చు. మీకు 108 వెండి పూలు కొనుక్కునేది లేదు, 32 పువ్వులే కొనుక్కుంటామండి అని చెప్పి ఆ 32 పూలు ఒక్కటి విఘ్నేశ్వరుడికి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మీరు ముత్యమైనా సరే, పువ్వులైనా సరే, ఏదైనా సరే ఆ అమ్మవారికి అదే సమర్పించుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది. మీకు ఏమైనా లడ్డూలు పెట్టుకోవాలని ఉంది, అమ్మవారికి సమర్పించాలని ఉంది, చక్కగా నామంతో చక్కగా పాదం దగ్గర సమర్పించుకోవచ్చు. అది ప్రసాదంగా అందరికి పంచొచ్చు, మీరు కూడా తినొచ్చు. కుంకుమని ఎలాగో మనం సమర్పిస్తాం, పసుపు కొమ్ములు కూడా సమర్పించుకోవచ్చు. అలాగే చిట్టి చిట్టి గాజులు కూడా వస్తున్నాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక గాజులు సమర్పించాలి అంటే గనక జత గాజులు సమర్పించాలి. ఒక్కొక్క నామానికి 2 గాజులు సమర్పించుకుంటే చాలా బ్యూటిఫుల్ అక్క. చక్కగా నవరాత్రుల్లో ఇది చదువుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 9 రోజులు కూడా చాలా చాలా అంటే కాస్మిక్ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉండేటటువంటి సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాన్ని వినియోగించుకోవాలనే సందర్భంగా మనవి చేస్తూ చాలా అందంగా అద్భుతంగా మాకు వివరించారు. అయితే 9 days కూడా ఒక్కొక్క రోజు బాలా త్రిపుర సుందరితో మొదలుకొని మహిషాసుర మర్దిని వరకు కూడా ఒక్కొక్క రోజు ఆయా రోజులకి వైశిష్ట్యం ఉంది కాబట్టి ఈ 9 వీడియోస్ కూడా మనం ప్రేక్షకులకు అందిద్దాం ఫ్యూచర్ ఎపిసోడ్స్. లెట్ us plan. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.